Hi everyone, this is my book, Communicative Magical English book. I had designed with a wonderful enthusiasm and lots of work. I sold it in few schools and after Corona I stopped it. Just have a look. What is meant by learning? A simple and practical view of learning. I don't know how to speak in English. లర్నింగ్ జరిగితే ఆ పర్సను ఎక్కడికి వెళ్తారు? ఐ నో హౌ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అంటే ప్రాబ్లం ఏంటి? అన్ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవడం. లర్నింగ్ అంటే అదే. సో దిస్ కాన్సెప్ట్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ వన్ ఆఫ్ ది ప్రొఫెసర్స్ హియర్. ఐ డోంట్ నో హౌ టు సాల్వ్ ఎ ప్రాబ్లం అంటే నాకు ఒక సమస్యని ఎలా పరిష్కరించాలో తెలియదు అన్న స్టేజ్లో లర్నింగ్ జరిగి ఏ స్టేజ్కి వెళ్తాం? ఐ నో హౌ టు సాల్వ్ ఏ ప్రాబ్లం అంటే నాకు ఆ సమస్యని ఎలా పరిష్కరించాలో తెలుసు. ఆ స్టేజ్ నుంచి లర్నింగ్ జరిగి ఆ స్టేజ్కి వెళ్ళడమే లర్నింగ్. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? అన్ఏబుల్ టు సాల్వ్ ఏ ప్రాబ్లంని సాల్వ్ చేయలేకపోవడమే. అది దీని యొక్క బేసిక్ కాన్సెప్ట్. సో ఎప్పుడైనా ఏదైనా లర్నింగ్ చేసేటప్పుడు ఇఫ్ వీ హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటే మనం ఈజీగా నేర్చుకోవచ్చు, ఈజీగా అది మనకి బాగా అర్థమవుతుంది అని నేను స్ట్రాంగ్గా ఫీల్ అవుతాను అన్నమాట. సో ఈరోజు వీడియోలో నాకు బాగా నచ్చిన కొన్ని లర్నింగ్ టెక్నిక్స్ గురించి ఈ బుక్లో డిజైన్ చేసి పెట్టుకున్నాను. టోటల్ ఒక 10 టెక్నిక్స్ మీకు హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. విడిగా హెల్ప్ చేస్తాను. ఇవన్నీ ట్రై చేశాను. స్కూల్స్లో చెప్తాం, కాలేజెస్లో చెప్తాం, ఇండివిజువల్గా చెప్తామని. బట్ ఎవరు కూడా కనెక్ట్ కాలేదు. బట్ ఎవ్రీబడి డస్ దేర్ వర్క్. ఇప్పుడు కాలేజ్కి వెళ్తారు, వస్తారు, స్కూల్కి వెళ్తారు, వస్తారు, వర్క్కి వెళ్తారు, వస్తారు. ఈవెన్ మీ టూ సేమ్ అదే చేస్తాం. సో రియల్ లైఫ్లో నేర్చుకోవడానికి చాలా తక్కువ ఉంటుంది. ఏమి నేర్చుకుందామన్నా కుదరదు. బట్ ఏదైనా నేర్చుకుందామంటే ఈ టెక్నిక్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయని నేను డిజైన్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ వన్ ఈజ్ ప్రొమోడోరో టెక్నిక్. సో ఎవ్రీ టాస్క్, మనం ఏ టాస్క్ అయినా స్టార్ట్ చేస్తే ఫినిష్ అవుతుంది. ఆ ఫినిష్ చేయాలంటే జస్ట్ ఇలా డిసైడ్ వాట్ టాస్క్ యూ నీడ్ టు కంప్లీట్. ఫస్ట్ ఏం చేద్దాం అనుకోవడం రాసుకోవాలి. సెట్ ద టైమర్ ఫర్ 25 minutes. సో ఒక టైమర్ పెట్టుకుని 25 minutes మనం లేకుండా ఆ టాస్క్ గురించి రాయడమా, చేయడమా, చదవడమా. సో వెన్ యూ హ్యావ్ దిస్ టైమర్ మనకు ఒక కమిట్మెంట్ని పెంచుతుంది, డిటర్మినేషన్ పెంచుతుంది. కూర్చుందామని, చదువుదామని కూర్చుంటాం. టైమర్ లేదనుకోండి, వీ విల్ గెట్ ఎ లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. ఓకే, మనకు చాలా డిస్ట్రాక్షన్స్ వస్తాయి లేదా రావచ్చు. బట్ టైమర్ 25 minutes కంపల్సరీ. ఏ డిస్ట్రాక్షన్ లేని టైము కూర్చుని సెట్ చేసుకుని ఫినిష్ చేయడం అనేది అలవాటు చేస్తే కంపల్సరీ అది ఫినిష్ అవుతూ వస్తుంది. వర్క్ ఆన్ యువర్ టాస్క్ అంటిల్ ద టైమర్ రింగ్స్. సో అంటే ఆ టైమర్ రింగ్ అయ్యే వరకు వర్క్ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. మనం కూర్చుంటాం, ఎవరొకరు పిలుస్తారు, లేదా ఫోన్ వస్తుంది, అది అవుతుంది, ఇది అవుతుంది. సో ఆ డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండడం అనేది సెట్ చేసుకోవాలి. టేక్ ఏ షార్ట్ 5 minutes బ్రేక్. సో ఆఫ్టర్ ద 25 minutes జస్ట్ టేక్ ఏ షార్ట్ 5 minutes బ్రేక్. ఒక 5 minutes బ్రేక్ తీసుకుంటే అది కంపల్సరీ అయిపోతుంది. కొద్దిగా మనకి ఎనర్జీ రావడమా, లేదంటే జస్ట్ కొద్దిగా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. దెన్ రిపీట్ 4 times. సో దాన్నే మనం 4 times చేస్తే మనం అప్రాక్సిమేట్లీ 25 minutes ఇంటూ 4 అంటే 100 minutes. సో మనం అప్రాక్సిమేట్లీ 1 hour 40 minutes మనం ప్రాక్టీస్ చేసిన వాళ్ళం అవుతాం. సో 1 hour 40 minutes మనం కంపల్సరీ ప్రాక్టీస్ చేసినట్టయితే
ఎనీ టాస్క్ కెన్ బి డన్ అండ్ ఫుల్ఫిల్డ్. ఏదైనా మనం చేసిన వాళ్ళం అవుతాం, చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఓకేనా. సో టేక్ ఏ లాంగర్ బ్రేక్, 15 to 30 minutes బ్రేక్. ఒక 15 to 30 minutes బ్రేక్ మనం తీసుకుంటే అది ఇంకా బాగుంటుంది. ఆ 1 hour సెషన్ అయిన తర్వాత, ఆ 1 hour 1.5 hour సెషన్ అయిన తర్వాత. ఓకేనా. యూజ్ దిస్ టెక్నిక్ టు ఇంప్రూవ్ యువర్ ఫోకస్, కాన్సన్ట్రేషన్ అండ్ ఫినిష్ ద టాస్క్ వితౌట్ స్టాపింగ్. సో మన ఫోకస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి, అనుకున్న టాస్క్ని ఫినిష్ చేయడానికి, ఆగిపోకుండా చేయడానికి ఈ టెక్నిక్ హెల్ప్ అవుతుంది. సో మనకి ఇప్పుడు ఫోన్స్ వచ్చాయి. నా ఫోన్లో టైడ్ యాప్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ టైడ్ యాప్ బాగా హెల్ప్ అయింది నాకు. అందులో టైమింగ్స్ ఉంటాయి. మనం 3 minutes నుంచి 25 minutes 30 minutes వరకు టైం పెట్టుకోవచ్చు. స్లోగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. టైం అయ్యేటప్పటికి అది మనకి సిగ్నల్ ఇస్తుంది. అలారం ఈజ్ డిఫరెంట్ అండ్ స్టాప్ వాచ్ ఈజ్ డిఫరెంట్. బట్ వెన్ యూ హ్యావ్ ఏ ప్రాపర్ ప్రొఫెషనల్ టైమర్, it will give you some impact. Okay, so please use this technique, and please don't forget to subscribe, like, share, comment, and remaining techniques ni another small videos కింద రికార్డ్ చేసి పెడతాను. ఓకే, థ్యాంక్ యూ.